మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రకటన విని మీరందరూ వచ్చినందుకు స్తోత్రాలు. దేవుని నామం మహిమ కలుగునుగాక. ఆమేన్. బండ నుండి మన నిమిత్తం, నా నిమిత్తం, నా నిమిత్తం, నా నిమిత్తం, మీ నిమిత్తం, అందరి నిమిత్తం, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. ఎప్పుడైతే నూనె ప్రవాహంగా పారుతుందో యోబు భక్తుడు అంటాడు, నేను ఎక్కడ అడుగు పెట్టినా నేతిలో పడింది. హల్లెలూయా. కొంతమంది అడుగు పెట్టారనుకోండి, ఆ కొంప కొల్లేరైపోద్ది. వాళ్ళ ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు. కొత్తగా పెళ్లి చేసుకుని కోళ్ళు వచ్చినా అల్లుడు వచ్చినా కొన్ని కుటుంబాలు చాలా వరకు ఆశీర్వదించబడటం మనం చూస్తాం. కొన్ని కుటుంబాల్లో చూస్తే ఆ కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ కుటుంబం అంతా ముక్కలైపోవటం మనం చూస్తాం. అయితే భక్తుడైన యోబు అంటాడు, నేను పెట్టిన అడిగల్లా నేతిలో పడింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కారణం ఏంటంటే సర్వశక్తుడగు దేవుడు నాకు, నా పిల్లలకు తోడై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. బండ అనే దానికి అర్థం ఏంటంటే, ఈ బండ అనే పదానికి అర్థం ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే శరీరాన్ని భుజించారు. ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది త్రాగిరి. ఆ బండ ప్రభువు అయిన క్రీస్తు అని కొరింథీ పత్రికలో రాసి ఉంటుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, బండ అయ్యున్న యేసయ్యలో నుండి నూనె అనగా రక్తం, నూనె అనగా పరిశుద్ధాత్మ, నూనె అనగా ప్రియులారా అభిషేక తైలం మన జీవితాల్లో బండ అయ్యున్న యేసయ్య మన కోసమే ప్రాణాన్ని పణముగా పెట్టి మన జీవితాల్ని ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించుటకు పరలోకమును వీడి భూలోకానికి అరుదించారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సశరీరుడిగా జీవించి మనందరి పాపాలు పరిహారార్థమై, మన పాపాలు పరిహరించు నిమిత్తమై, ప్రియులారా లోక కళ్యాణార్థమై, లోకంలో ఉన్న ప్రతి పాపిని పరిశుద్ధునిగా పవిత్రునిగా మార్చుడు కొరకే ఆయన లోకానికి అరుదించినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతూ వెట్టి చాకరికి గురై చాలని ఆహారము చేత, నీళ్లు లేక, ఆహారం లేక అంతంత మాత్రమే వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుకోలేకపోతున్నారు. అలాగే లోకమనే ఐగుప్తులోని అనేక ప్రజలు కూడా చాలా కష్టపడుతున్నారు. అహర్నిశలు పిల్లల రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు, కానీ దాన్ని వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. మనం అనుభవించాలి. మన కష్టార్జితం మనం అనుభవించాలంటే బైబిల్ చెప్తుంది, నువ్వు నేను కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితం మనము అనుభవించుదుముగాక. ఆమేన్. మన కష్టార్జితం ఎవరో అనుభవిస్తే ఉపయోగం ఏంటి? మన కష్టార్జితం ఎవరో ఎత్తుకుపోతుంటే ఉపయోగం ఏంటి? మన కష్టార్జితం మనమే అనుభవించాలి. లోగిట యజమానురాలు ఫలించు ద్రాక్ష వలె ఉండాలని, పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని, పిల్లరా ఎన్నెన్నో విషయాలు బైబిల్లో లిఖించబడి ఉన్నాయి. అయితే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు వాళ్ళు మొర్ర పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. నిదానించి చూచి వాళ్ళ ప్రార్థన ఆలకించి దిగి వచ్చిన దేవుడు ఐగుప్తు బానిసత్వంలోంచి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించి విడుదల కలుగు చేసి విడిపించి ఆయన ఇజ్రాయిల్ తన ప్రజలైన ఇజ్రాయిల్ని నడిపిస్తూ వస్తున్నాడు. నడిపించినప్పుడు పగల మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ఆయన నడిపిస్తూ వచ్చారు. ప్రియులారా సముద్రం అడ్డొస్తే పాయలుగా చేశాడు, రహదారిగా మార్చి అన్ని లక్షల మందిని అద్దరికి చేర్చాడు. అరణ్యంలో మారా ఎదురొస్తే మధురంగా మార్చాడు, ఆకలిస్తే మన్నాన్ని కురిపించాడు. బైబిల్లో మనం చూస్తుంటే వాళ్ళు ఓరేబు దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళకి తాగటానికి ఏమి లేవండి, నీళ్లు లేవు. అప్పుడు మోషేతో దేవుడు చెప్తాడు, యెహోవా దేవుడు, ఇదిగో ఆ బండను కొట్టు, నీళ్లు నిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కొట్టమన్నాడు. అలాగే మోషే గారు కొడితే నీళ్ళు వచ్చి సమృద్ధిగా వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే మన కోసమై బండై ఉన్న క్రీస్తు యేసు 2020 సంవత్సరాల క్రితం మన కోసమే ఆయన కొట్టబడ్డాడు, మన కోసమే మొత్తబడ్డాడు, మన కోసమే హింస నొందాడు,
మన కోసమే దౌర్జన్యమునందెను, మన వ్యసనములు భరించాడు, మనం అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవించవలసి వచ్చింది, సమాధానార్థమైన శిక్షను ఆయన అనుభవించాడు. ప్రియులారా, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన గాయముల ద్వారా మనందరికీ స్వస్థతను చేకూర్చాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆయన కొట్టబడ్డాడు, ఈ బండను కొట్టమన్నాడు దేవుడు. ఎందుకంటే యేసయ్య గాయపరచబడ్డాడు. ఇజ్రాయిలు ప్రజలు దాహం తీర్చడానికి ఆ బండ అయిన యేసయ్య ఆ సందర్భంలో హోరేబులో కొట్టబడ్డాడు. అలాగే క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలు ఆయన మన కోసం ఆయన మొత్తబడ్డాడు, దౌర్జన్యం నొందాడు, హింస నొందాడు, బాధ నొందాడు. యావత్ బాధను అనుభవించాడు. మనం పొందిన మరి వ్యసనాలు బట్టి, క్రియలను బట్టి ఆయన కొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు అంటే ఇక బైబిల్ లేఖనాలు మనకు తేటగా ఈ సత్యాలు బోధిస్తూ ఉన్నాయి. కనుక బండయున్న యేసయ్య మన కోసమే బలి అయిపోయారు. ఆమేన్. సంఖ్యాకాండంలో మరొక చోట చూస్తుంటే వాళ్ళు అక్కడికి వచ్చినప్పటికీ నీళ్లు లేకపోతే అక్కడ దేవుడు అంటాడు, బండతో మాట్లాడుము అంటాడు. సంఖ్యాకాండం మాట చదవండి, 20 అధ్యాయం 8 నుంచి 11 వరకు చదువుదాం. సంఖ్యాకాండం. మోషే, నీవు నీ కర్రను తీసుకొని నీ అన్న అయిన అహరోనును ఈ ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, ఆ బండ నీళ్ళిస్తుంది. చాలండి. ఇక్కడ ఏమన్నాడంటే బండతో మాట్లాడమన్నాడు. ఇప్పుడు మనం యేసయ్యతో మాట్లాడాల. బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ బండ ఉన్న యేసయ్యతో మనం మాట్లాడాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? మాట్లాడే దైవం నీవు, మాట్లాడని రాయో చెట్టో నీవు కాదు, మాట్లాడే దైవం నీవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు. ఆయన జీవము గల దేవుడు. ఆయన సర్వ ప్రపంచమంతా ఆయన కనుదృష్టి చేత సంచరిస్తున్న దేవుడు. యథార్థవంతుల్ని హృదయాలు బలపరచుడు కొరకై ఆయన కనుదృష్టి చేత సర్వ ప్రపంచాన్ని సంచరిస్తున్నవాడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య మాట్లాడే దేవుడు. మనం ఆయనతో మాట్లాడాలి. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి కాదు, లేదా ఈస్టర్ పండుగ కాదు, క్రిస్మస్ పండుగ అసలే కాదు, ప్రతిరోజు మాట్లాడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. మరి యేసయ్యతో మాట్లాడాలంటే యేసయ్య మన దగ్గరికి రావాలి కదండి పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. యేసయ్యతో మాట్లాడటం అంటే అర్థం ఏంటంటే మనం చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి ఆయన వైపు కన్నులెత్తుకొని ప్రార్థన చేయటమే ఆయనతో మనం మాట్లాడటము. ఆమేన్. ఆయనతో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడాడు. అమ్మా, కాస్త దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తారా అంటే అప్పుడు ఆమె యగాదిగా కిందకే పైకి చూస్తుంది. ఎందుకంటే ఆమె పందులు మేపుకునే ఆ ప్రాంతాల్లో సహజీవనం చేస్తున్న మనిషి, సమరయ స్త్రీ. ఈయనేమో యూదుడు, యూదా మత ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, సుకుమారుడు, సుందరమైన వాడు, 10,000లో అతి కాంక్షణీయుడు, అంత సౌందర్యవంతుడు. యూదులకి సమరయులకి సాంగత్యం కుదరదు, పొత్తు కుదరదు. మరి క్రీస్తుకి బెలియాలకి పొత్తు కుదరదు. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? మనం చెత్తలాగా ఉండకూడదు, ధాన్యపు గింజల్లాగా ఉండాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. చెత్త ఎవరో తెలుసండి? దుష్టులను, దేవుని మరుచు జనులు. పాతాళంలో మందగా కూర్చబడతారని వాళ్ళు గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె, చెత్త వలె ఉంటారని బైబిల్ చెప్తుంది. కనుక మన జీవితాల్లో చెత్తలా ఉండకూడదండి. ఆయన కొట్లలో నింపుకుని గోధుమ గింజల వలె మనం ఉండాలి. ఆమేన్. ఏమండి, పురుగు పట్టిన గింజల వలె ఉండకూడదు. చెద తినేసిన గింజలాగే ఉంటుంది, అందులో గుంజ ఉండదు. ఎందుకంటే పురుగు పట్టింది. మీరు కావాలంటే కందిపప్పు కందులు చూడండి. ఆ కందుల్లో మామూలు గింజలాగే ఉంటుంది,
చూస్తే అవి నీటిలో వేసామనుకో మొలగదని తేలిపోద్ది, ఎందుకంటే అందులో గుంజంతా పురుగు తినేసింది. అట్లాంటి నీరసిల్లిపోయే అనుభవాల్లో క్రైస్తవ్యులు అడుగుపెట్టిన మనం ఉండకూడదండి. ఎప్పుడు కూడా మనం ఎవరిని బ్యాటరీ లైట్ ప్రకాశిస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, రక్షించకపోయినా నా దేవుడు ఈ మండుచున్న అగ్ని గుండంలోంచి రక్షించుటకు శక్తి గలవాడు. నా దేవుడితో నేను మాట్లాడుచున్నాను, ఆయన తన దూతను పంపించి రక్షిస్తాడు. రాజా, నీతో మాట్లాడవలసిన చింత నాకు లేదయ్యా. హల్లెలూయా. నేను యేసయ్యతో మాట్లాడుతున్న బిడ్డని. చప్పట్ల కొట్టండి గట్టిగా. యేసయ్యతో మాట్లాడుతున్న వ్యక్తులు అధైర్యపడరు. యేసయ్యతో మాట్లాడుతున్న వారు నిరసిల్లిపోరు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతురుగాక. పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురుగాక. ప్రభు రాకడ ఆగమనాన్న ఎత్తబడే గుంపులో ఉండుదురుగాక. కొత్త నిబంధన సంఘముగా, వధువ సంఘముగా సిద్ధపడుతూ మెలకువగా జీవించుదురుగాక. అట్లాంటి అనుభవాల్లో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, బండయున్న యేసయ్య మనల్ని, మన కుటుంబాల్ని నడిపించడానికి 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన ఆరాధించారు. ఆయన వచ్చి ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మనతో అమ్మా నువ్వు ఇచ్చే నీళ్లు తాగువాడు మళ్ళా దప్పుకుంటాడు. నేను ఇచ్చే నీళ్ళు ఉన్నాయే నువ్వు తాగేవనుకో ఇక ఎన్నటికీ దప్పుకోను. అవునయ్యా, అయ్యా చాలా దూరం నుంచి యాకోబు బావి దగ్గరికి వచ్చి తోడుకుని చేదుకొని పట్టుకెళ్తున్నానయ్యా, రోజు రాలేకపోతున్నానయ్యా, అయ్యా ఆ నీళ్ళు నాకు ఇచ్చేసయ్యా, ఇంక ఈ బావి దగ్గర వచ్చి చెప్పాను అంటే, అమ్మా నీకు ఇచ్చాను అనుకో, మరి నీ భర్తకి మరి పట్టుకెళ్ళాలి కదా, అందుకని నీ భర్తను తీసుకురమ్మంటే ఆమె ఏం చెప్పింది? భర్త లేడు. ఏం చెప్పిందండి? భర్త లేడు అని. బుద్ధి లేదన, చండాలపదాన, దరిద్రపదాన అని అన్నాడండి. యేసుప్రభు ఏమన్నాడు? ఎంత దయామయుడండి ఆయన. ఏమన్నాడు తెలుసా? సత్యము చెప్పితివి, నీకు నిజంగా భర్త లేడు కానీ కొంతమందిని కుటుంబాన్ని కూల్చావు, మరొక కుటుంబాన్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నావు అని తన హృదయంలో ఉన్న అంతర్భావాల్లో ఉన్న రహస్య పాపాల్ని యేసయ్య ముఖ కమలికలో ఎప్పుడైతే బట్టబయలేనియో ఆ కొండ విడిచిపెట్టి ఆ ఊళ్ళోకి వెళ్ళిపోతుంది ఆమె. దేవునికి మహిమ కలుగునుగాక. వెళ్ళి పశ్చాత్తాపడుతూ కన్నీళ్ళు విడుస్తూ ఆ సుఖారనే ప్రాంతంలో చెప్తుంది. ఏం చెప్తుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని వచ్చి చూడండి. కమాన్సి వచ్చి చూడండి. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? నువ్వు చేస్తున్న పనులు నీ భార్యకి తెలియకపోవచ్చు, మీరు చేస్తున్న పనులు మీ పిల్లలకు తెలియకపోవచ్చు, మీ రక్త సంబంధాలకు తెలియకపోవచ్చు, మీ అక్క చెల్లికి, మీ తోబుట్టులకి, మీ అన్నదమ్ములకి తెలియకపోవచ్చు. అయితే జగన్నాటక సూత్రధారుడైన ఒక ఆయన ఉన్నారు. ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వానికి కూర్చుని నీకోసం నా కోసం దివారాత్రులు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. సమస్తము చూచుచున్న దేవుడు, చూచి నీ క్రియలకు తగ్గట్టుగా నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీ పరివర్తన, నీ పవిత్రమైన జీవితం, యథార్థమైన జీవితానికి తగ్గట్టుగా మనకు ప్రతిఫలము అనుగ్రహించే దేవుడై ఉన్నారని మనం పొరపాటున ఏ కోణములో కలలో కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఆరోగ్య ప్రదాత, హల్లెలూయా. ఐశ్వర్యాన్ని అనుగ్రహించే మహిమోన్నతుడు. ఆయన ఆయుష్ ఇచ్చినా ఐశ్వర్యం కావాలన్నా ఆయన సన్నిధిలోనే ఉంది. కనుక మనం పొందుకోవాలని ఉద్దేశించిన వారమైతే ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రతి దినము కూడా వేకువజామున లేచి 63 కీర్తనలో దావీదు మహారాజు అంటుండగా, దేవా నా దేవుడువు నీవేనయ్యా, వేకువు నేను నిన్ను వెతుకుతానయ్యా. ఎప్పుడు వెతుకుతాడు? ఎప్పుడండి? 10 గంటల డ్యూటీ. 10 గంటల డ్యూటీ అయితే 9:30 వరకు లేవదు. 9:30 అయితే కాఫీ పట్టుకెళ్ళి భర్త గారు, ఆయనకు ఉద్యోగం లేదు, ఏమి ఉద్యోగం చేస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్లో. కాఫీ ఇదిగో సునీత అంటుంటే ఇంకా టైం అవ్వలేదులే అండి అంటుంది. దరిద్రపుది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఈ చలికాలంలో రగ్గు కప్పేసి, చలికి మనం భయపడకూడదు, మనల్ని చూసి చలి భయపడాలా. ఆమేన్, హల్లెలూయా. దేనికి భయపడకూడదండి. భయపడుట వల్ల మనుషులమైన మనకు ఉరుము వస్తుందని జ్ఞానైన సొలొమోను గారు 1000 సంవత్సరాల క్రితమే రాసి పెట్టాడు సామెతల గ్రంథంలో. కనుక మన జీవితాల్లో ప్రియులారా, యేసయ్యతో ప్రతి దినము మోషే బండతో మాట్లాడు, నీకు సమృద్ధిగా నీళ్ళు ఇస్తుంది. నీళ్లు కాదు,
భక్తికి జీవనానికి అవసరమైన వాటన్నిటి కూడా క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరతను ఆయన తీర్చునుగాక. ఆమేన్. మనం చేయవలసిందల్లా ఏంటి? యేసయ్యతో మాట్లాడాలా. ఆమేన్. యేసయ్యతో మాట్లాడటం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. వేకువజామున లేచి ఆయన ఎదుర్కోవాలి. ఆయన మనం ఎదుర్కొని చేతులెత్తి గొంతెత్తి గలమెత్తి ప్రభువుని స్తుతిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ. ఈ బస్ స్టాండ్ కాడ కొంతమంది ఇంచుమించు 10 ఏళ్ల క్రితం మేము చిన్న మందిరం, ఈ మందిరంలో వేకువజామున లేచి స్తోత్రాలు చెప్తూ ఉంటుంటే, పాస్టర్ గారు మైక్ పెట్టారా మైకు అనేవాడు ఒక ఆయన. మేము మైక్ పెట్టలా. మరి అంత గట్టిగా వినపడుతుందంటే గట్టిగా దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొంతెత్తి కలమెత్తి మన శ్వాస ఏమండి, మరి మన శ్వాస మనకు సొమ్మసిల్లిపోయేటంతగా, మనం అలసిపోయేటంతగా ప్రభువుని స్తుతించి ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు, ప్రభునామాన్ని మహింపరుస్తున్నప్పుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ఆయన థ్యాంక్స్ గివింగ్ తెలియపరుస్తున్నప్పుడు ఆయన పరలోకం నుంచి ఆశీర్వాదపు వనరుల చేత మనల్ని నింపుతాడు. ఆమేన్. స్తుతులు అనే దాన్ని ఎగుమతి చేస్తే ఆశీర్వాదాలు దిగుతాయి. ఏ ఇంట్లో స్తుతి ఉంటుందో, ఏ సంఘములో స్తుతి స్తోత్రాలు ఉంటాయో, ఆ సంఘాలు, ఆ కుటుంబాలు, ఆ ప్రాంతాలు దినదినము దేదీప్యమానమై ప్రకాశించి తేజరిల్లుదురుగాక. ఆమేన్. కనుక స్తుతి ఉండాలి. ఇంట్లో నీ శరీరంలో స్తుతి ఉండాలి. స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి, ఆయనతో మాట్లాడాలి. అప్పుడు ఆయన మనతో మాట్లాడి మన జీవితాల్లో ఉన్న ప్రతి ఆ లోకపు అనుభవాల నుంచి విడిపించి ఆ సమరయ స్త్రీని ప్రియులారా మార్చినట్టుగా ఆయన మన బ్రతుకుని, మన పరిస్థితుల్ని మార్చి ఒక ప్రశాంతతను, విశ్రాంతిని, నెమ్మదిని కలుగజేస్తాడు. నా శాంతినే మీకు నేను అనుగ్రహిస్తున్నాను, ఈ నేను ఇచ్చే శాంతి లోకమిచ్చినట్టుది కాదు అని అన్నట్టుగా ఆయన ఇచ్చే సమాధానం మనం పొందుకుని విశ్రాంతికరమైన అనుభవాల్లో ప్రభువు నడిపించడానికి సామర్థ్యము కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. బండను ముందు కొట్టమన్నాడు. ఆయన మన కోసం ఈ కల్వారి సిలువలో కొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. వీపంతా నాగలు చాలువలే దున్నబడింది. రెండవదిగా మోషేతో బండతో మాట్లాడమంటాడు ఆయన. అంటే యేసయ్యతో ప్రతి దినం ప్రార్థనలో మాట్లాడాల. మాట్లాడిన వెంటనే ఆయన మనతో మాట్లాడాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు అటు ఇటు వెళ్ళిపోకుండా ఆ వ్యాపారం అనే, ఉద్యోగం అని, ఆ పని అని, ఈ పని అని, పిల్లల దగ్గరికి వెళ్ళాలి, అది వెళ్ళాలి, ఇదని ఏ పని పెట్టుకోకుండా దేవునితో మాట్లాడిన వెంటనే మరుక్షణమే సెకండ్స్లో నువ్వు బైబిల్ దగ్గరే పెట్టుకుని బైబిల్ తెరవాల. అప్పుడు యేసయ్య నీతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు యేసయ్య మనతో మాట్లాడతాడు. ఆ దినము నిన్ను ఎలా నడిపించాలో, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో యేసయ్య నిన్ను వెళ్ళంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, స్తుతి గానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాట
మాటల మకరందము. హల్లెలూయా. ఎప్పుడైతే బైబిల్ మనం తెరుస్తామో యేసయ్య మనతో మాట్లాడి మనం ఎలా నడిపించబడాలో, మనం ఏ మార్గముల గుండా వెళ్తే మనకు ఆశీర్వాదం కలుగుతుందో, ఏ మార్గాల్లో నడిస్తే మనకు నెమ్మది కలుగుతుందో, ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తే మనం పరలోక పట్టణానికి వారసులం అవుతామో ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నిద్రపోయేవాడు కాదు. ఆయన కొనుకడు, నిద్రపోడు. దివారాత్రులు తన కను పాప వలె మనల్ని కాపాడేవాడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారండి. ఆ తల్లి అంటది, రే మీరిద్దరు కొట్టుకుని మీ ఇద్దరు నేను చచ్చిపోతే నాకు పుత్రశోకం అవుద్ది, వద్దురా నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో అని యాకోబుని రిబ్కామ వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపించేసింది. ప్రయాణం చేసి వెళ్తుంటే ఆ మార్గ మధ్యలో ప్రొద్దు గుంకిందని రాసి ఉంటుంది బైబిల్లో. ప్రొద్దు గుంకినప్పుడు ఇక ప్రయాణం చేసే వసతి లేక అక్కడ అరణ్యంలో చేతి కర్రతో మాత్రం వెళ్ళాడు యాకోబు. పిల్లరా, ఆ అరణ్యంలో కొన్ని రాళ్ళుంటే ఆ రాళ్ళలో ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని దిండుగా చేసుకొని పండుకున్నాడు. అక్కడ ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఒక నిచ్చెన పరలోకానికి భూలోకానికి వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు ఎక్కుచు ఉన్నారు. ఆ సందర్భంలో ఆ దర్శనాన్ని చూసిన వెంటనే ఉలుక్కుబడి లేచాడు, భయపడ్డాడు. తర్వాత ఆయన అంటాడు, ఇది పరలోకపు గవిని. హల్లెలూయా. ఇది పరలోకపు గవినియే కానీ వేరొకటి కాదు అని చేసి ఆ రాత్రి తలగడగా చేస్తున్న ఆ రాయిని స్తంభంగా నిలబెట్టి దాని కొన మీద నూనె పోసాడంటండి. ఆమేన్, హల్లెలూయా. నూనె పోసి ఏం చేశాడు? దీపం వెలిగించాడు. బైబిల్ చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వెలుగుచున్నంత తీపు నీది అంటాం, నాది అంటాం, అరుచుకుంటాం, కొట్టుకుంటాం, కొట్లాడుకుంటాం. ఏమండి, ఈర్ష్య, పగ, ద్వేషం, కుట్ర, అనేక లోక సంబంధమైన ఆ సాతాను సంబంధమైన పరికరాలన్నీ, సాతాను సంబంధమైన సరుకంతా మనలో జ్వరపడుతూ ఉంటుంది. మార్కు 7:21 ఉన్నట్టుగా 13 రకాల దయ్యాలు ఉన్నాయి అక్కడ. ఒకటి కాదు, 13 రకాల దయ్యాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనుష్యుని యొక్క హృదయములను రాస్తుంది. ఆ నూనె పోసి దీపం వెలిగించి యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరం. రక్షణ, నిరీక్షణ, ఉత్సాహమున తుదమట్టుకు చేతపట్టిన మనమే దేవుని మందిరం. ఆమేన్, హల్లెలూయా. ఈ మందిరంలో ఇప్పుడు ఏం వెలగాలి? దీపం వెలగాలి. దీపం వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. హల్లెలూయా. నూనె లేకపోతే ఆరిపోద్ది. ఆ నూనె పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నూనె ఉన్నంతసేపు ఆ దీపం ప్రకాశిస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నంత కాలం మనకి ఏది తక్కువ కాకుండా, అయ్యా నన్ను కాపాడుచు, తింటాకి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, నాకు సమస్తము ధారాళంగా నువ్వు దయచేసినట. ఇదిగో ఏ స్థలములో అయితే మరి రాయిని స్తంభంగా చేసి నూనె పోసి దీపం వెలిగించానో అక్కడ నీకు ఒక మందిరం కట్టి పెడతాను, దేవాలయంగా మార్చబడుతుంది. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో అని రాసి ఉంటుంది అక్కడ. 28వ అధ్యాయం ఆదికాండం ఈ ఆఖరి వాక్యం, నీవు ఇచ్చిన యావత్తులో నీ వంతు నీకు నేను ఇస్తానయ్యా. చేతి కర్రతో మాత్రం వెళ్ళాడండి. 3 గుంపులుగా తిరిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. 3 గుంపులుగా తిరిగి వచ్చాడు. అన్నగారిని ఎదుర్కోవడానికి ఎన్ని గుంపులు చేశాడు? 3 గుంపులు చేశాడండి. ఎందుకంటే వెనకాల గుంపులో ఆయన ఉన్నాడు. ఏ గుంపులో ఉన్నాడు ఆయన? యాకోబు ఏ గుంపులో ఉన్నాడు? ముందు గుంపులో లేడు, వెనకాల గుంపులో ఉన్నాడు. ఆ వెనకాల ఏమని పెట్టుకున్నాడు? రాహేలమ్మని పెట్టుకున్నాడు. 3 గుంపులుగా చేశాడండి. ప్రియులారా, ఎందుకంటే ముందు గుంపు వాళ్ళు చంపేసాడనుక వాళ్ళ అన్నయ్య ఏసావన్న, 2 గుంపులు కలిపి పారిపోదామని. ఇప్పుడు 2 గుంపులు చంపారనుకో, ఒక గుంపుతో అయినా పారిపోదామని. అర్థమైందండి. చాలా తెలివైనడు యాకోబు, గుడార నివాసి. ఏసావు అరణ్యవాసి. ప్రియులారా, ఆ నూనె పరిశుద్ధాత్మ నింపుదల. దేవుని మందిరంగా కట్టబడిన మనం సజీవమైన రాళ్ల వలె దేవునికి పరిశుద్ధ ఆలయంగా కట్టబడుచున్న మన జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మ నూనె అని ఆ సమురు,
ఆ తైలం మనలో ఉన్నంతకాలం, మనలో అది ఉబుకుచున్నంతకాలం, ప్రవహిస్తున్నంతకాలం ఆ జీవజల నదులు, హల్లెలూయా హల్లెలూయా, విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లు పారుతాయి. ప్రవహిస్తున్నట్టుగా నూనె ప్రవహిస్తున్నంతకాలం, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారుచున్నంతకాలం మనం ఏ ఆధైర్యానికి దిగులు పడవలసిన అవసరం లేదండి. హల్లెలూయా. ధైర్యంగా మనం ముందుకు సాగిపోవాలి. అక్కడ దేవాలయంగా మనం కట్టబడాలి. దేవి నా మహిమార్థమై వెళ్ళిన చోటల్లా వీళ్ళు దేవుని బిడ్డలు అనే సాక్ష్యాన్ని పొందాలి. ఆమేన్. వీళ్ళు దేవుని ప్రజలు. చూడండి, మన మందిరాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. విగ్రహారాధికులు మీరు కాదు కానండి, విగ్రహారాధికులు ఆ రోడ్డంపడి వెళుతున్నప్పుడు, 15 ఏళ్ల క్రితం చిన్న గుడిసి ఉండేది ఇక్కడ, ఏంట్రా ఈ మందిరం. నిజముగా వీళ్ళ పక్షాన వాళ్ళ దేవుడు యేసయ్య ఉన్నారు. ఆమేన్. మరి ఉన్నారు కనుక జరుగుతాయి. దీపం వెలుగుతూ ఉంది. ఇది ఆర్పివేటి ఎవరి తరం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నూనె ఉన్నంత కాలం వెలుగుచునే ఉంటుంది ఆ దీపం. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నూనె ఉన్నంత కాలం తాను వెలగటమే కాకుండా అనేకుల్ని వెలిగిస్తుంది. అనేకుల్ని వెలిగించే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ నడిపించబడతాం. మొట్టమొదటగా ఆ నూనె మనలో ఉన్నదంటే మనం దేవునికి ఒక మందిరంగా కట్టబడాలి. ఆమేన్. మనం ఒక దేవాలయంగా నిర్మించబడాలి. ఈ దేవాలయంలో ఎప్పుడు కూడా ఏముండాలి? స్తుతి స్తోత్రాలు ఉండాలి, స్తుతి కీర్తనలు ఉండాలి, కృతజ్ఞతా స్తుతులు ఉండాలి. యేసయ్య మన పట్ల చేసిన ఉపకారాలు, మేలులు తలంచుకుంటూ 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 ప్రభు నామాన్ని నిన్ను స్తుతించకుండా నేనుండలేను. ఎలా ఉండగలమండి? మడపడకలోంచి లేపాడు ఆయన నన్ను. ఇప్పుడు 30 ఏళ్ల క్రితమే నేను మట్టికి మట్టి అయిపోవాలి. ఈ రోజు వరకు ఆయన సజీవి లెక్కలోంచి రేపు మంద కాదు, రేపేమి సంభవించిన మనకి తెలియదు. మనం సజీవుల లెక్కలో ఉన్నంతకాలం ప్రభువును స్తుతిస్తూ, ఎవరు స్తుతిస్తారు అని ఆ అనుభవంలోకి మనం తెలుసుకున్నట్లయితే నూనె ఉన్నవాళ్ళు స్తుతించకుండా ఉండలేరు. ఆమేన్. పరిశుద్ధాత్మ నూనె ఎవరిలో మరి ఉబుకుతూ ఉంటుందో వాళ్ళు యేసయ్యను స్తుతించకుండా ఉండలేరు అనే సంగతి వాస్తవం. కనుక మనం మొట్టమొదటగా దేవునికి మందిరముగా తీర్చిదిద్దబడాలి. ఆమేన్. ఈ మందిరములో యేసయ్యకు ఎప్పుడూ స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు అన్నీ మనం అర్పిస్తూ ప్రభు మార్గాల్లో సాగిపోవాలని లేఖనం చెప్తుంది. బైబిల్లో మరొక మాట కూడా చదివితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 12-13 వాక్యాలు చదువుదామండి. నూనెలో ఉన్న అనుభవాలు పరిశుద్ధాత్మ మనకు చెప్తున్నాడు. చదువుదాం. యెహోవా మాత్రమే వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును వారితో లేడు, వారితో కూడా లేడు. భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీదకి మన లెక్కిస్తాడు. పొలములు పంట తినిపించెను, కొండ బండలో నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆమె జుర్రించినంటే అర్థం ఏంటి? పెరుగేసుకుంటాం. ఏం మాట్లాడాడు మీరు? పెరుగేసుకుని ఆఖరిని ఆ పెరుగులో మిగిలిపోయా, అది అంటే టేస్ట్ అండి. దేవునికి మహిమ కలుగునుగా. జుర్రిస్తాడంట. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన దేశం యొక్క ఉన్నతమైన స్థలములకు మనం ఎక్కించడమే కాకుండా కొండ తేనెతోనూ మంచి గోధుమలతోనూ ఆయన నూనెతోనూ మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. తృప్తిపరుస్తాడు. మన దేవుడు ఎవరండి? ఎవరైతే ఆశపడతారో ఆశగల ప్రాణాలని తృప్తిపరుస్తాడు. ఒక తృప్తి కలిగి మనం ఉంటాం. ఎప్పుడు మనకి తృప్తి కలుగుతుంది అనే సత్యాన్ని మనం చూస్తుంటే చెకుముకి రాతి బండ నుండి నూనెను ఆయన జుర్రింపచేయాలి. ఆమేన్ అని పొట్టేలు ఎముకలో ఉన్న సూపు లాగినట్టు జుర్రిస్తాడు ఆయన. అసలు ఆ టేస్టే వేరే. ఆఖరి నేను జురుతామే పెరుగులో ఉన్న ఆ రసం, ఆహా ఎంత కమ్మగా ఉంటుంది. ఆఖరిని మీరు మీ అనుభవాన్ని మీరు
పొందారో లేదు, నేను చాలాసార్లు పొందాను. కమ్మని పెరిగేసుకున్నాను, భోజనం అంతా తినేసి తర్వాత ఆఖరణ ఉంటుంది కాస్త రసం, ఏం టేస్ట్ అండి అది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తృప్తిపరుస్తాడు ఆయన. ఎప్పుడు తృప్తిపరు చెప్పనా? కలిగిన దాంతో మనం తృప్తి పడాలా. ఆమేన్. ఎవరికో మిద్దులు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయని లేని వాటి కొరకు మనం ఆశపడే దానికన్నా ఉన్నదాంతో మనం తృప్తి పడినప్పుడు ఆయన అనేక విధాలుగా మనం తృప్తిపరుస్తూ, నీ వ్యాపారంలో నేను తృప్తిపరుస్తాడు. తమ్ముడు చెప్తున్నాడు, అన్నా మీతో ప్రార్థన చేయించుకు వెళ్ళాను నేను, నాకు మంచి వ్యాపారం జరిగింది అంటాడు. నిన్న కాక మొన్నే, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం కాదు. ఎందుకంటే దేవుడు ప్రతి అణువణువున మనల్ని తృప్తిపరుస్తాడు. నీ వ్యవసాయంలో నేను తృప్తిపరుస్తాడు, నీ ఉద్యోగంలో నేను తృప్తిపరుస్తాడు. వేకువజామునే నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్నా మీరు ప్రార్థన చేశారు, మేము అనుకున్న స్థలాలకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాము. టీచర్స్ 2 వెళ్ళిపోయారు, అప్పుడు ఇంకెంతమంది వెళ్తారు? చీరాల ఒకళ్ళు వెళ్ళిపోయారు, కందుకూరు పక్కకి ఇంకొకళ్ళు వెళ్ళిపోయారు. మన చర్చిలో ఉన్న టీచర్స్ గురినారా మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తానే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. చేనులోని ఫైరు పడినా పండకపోయినా, గొర్రెలు దొడ్డిలో ఉండినా ఉండకపోయినా, పశువులు సాల్లో ఉన్నా లేకపోయినా మనం దేవుని యందు తృప్తి చెందాలి, యెహోవా యందు ఆనందించాలి, సంతోషించాలి. అంతేగాని వచ్చినప్పుడేమో సంతోషం, లేనప్పుడేమో ఉసూరుమంటాం ఉండకూడదు. అసలు ఉసూరుమనే బుద్ధి యేసయ్యలో ఉన్న మన జీవితాల్లో పొరపాటున లోకస్తులకి మచ్చుకైనా కనబడకూడదు. ఒక తృప్తికరమైన జీవితాన్ని మనం అనుభవిస్తున్నట్లుగా లోకస్తులకు మనం కనబడుతున్నప్పుడు, ఓహో యేసయ్యని నమ్మితే ఇట్లాంటి సంతోషం, ఇట్లాంటి తృప్తి, ఇట్లాంటి రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఇట్లాంటి ఆనందం వీళ్ళకి ఉంటుందేమో అని ఏం చేస్తుంది, ఒకనాడే కాకపోతే ఇంకొక నాడైనా మీ వెళుతున్న మంది నేను కూడా వస్తానని మన వెంట వస్తారు. ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వచ్చుదురుగాక. ఆమేన్. అట్లా మనం తృప్తిపరచబడిన అనుభవాల్లో ఆయన చెకుముకి రాతి బండ నుండి నూనెను ప్రవహింపజేసి, ప్రియులారా, ఆయన మనల్ని జుర్రింపజేస్తాడంట. అంటే దీని అర్థం ఏంటంటే తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అసంతృప్తిగా మన జీవితాలు ఉండవు. అసంతృప్తికరమైన అనుభవాల్లో దేవుడు మనల్ని కొనసాగించడు. ఏ కోణంలో ఏ ప్రయత్నాలు మనం చేస్తున్నా ప్రతి కార్యము సఫలపరిచి, ఎవరి కార్యాలు సఫలపరుస్తాడైనా దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించుచు ఆ రాయబడిన సంగతులను బట్టి ఆనందిస్తున్న వాళ్ళు ధన్యులంట. వాళ్ళు ఎలా ఉంటారు? నీటి కాలవల యోరన నాటబడిన చెట్లు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అక్కడ ఒక మాట రాసింది, వారు చెయ్యునుదంతయు. ఆమేన్. కొంత కాదు, అంతయు సఫలీకృతమగునుగా, అంటే తృప్తిపరచబడుదురుగాక. ఆమేన్. అంతయు నువ్వేదైతే తలపెడతావో, నువ్వేదైతే ఆలోచన చేస్తావో, నీ ఆలోచన యావత్తు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు. తన కోరికను సఫలము కాకుండా చేత రాజు హృదయములో నొచ్చుకుంటాడని సామెతలు రాసి ఉంటుంది. ఎవరి కోరికలు, ఎవరి ఆలోచనలు సఫలీకృతం కావో వాళ్ళు బాధపడిపోతారు, వాళ్ళు దిగులు పడతారు. ఎదిగొచ్చిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నామే, వీళ్ళు చదువుకున్నాడు సరిగ్గా ఉద్యోగాలు రాలేదే అని కంగారు పడిపోతూ ఉంటాం. అయితే దేవుడు ఒక రైట్ వేలో తగిన సమయమందు, ఆమేన్, పిల్లల విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, చేతి పని విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆ చదువుల రంగంలో ప్రతి విషయంలో ఒక సమయం ఉంది. అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే యేసు ప్రభు తల్లి కదా, ఎట్లా చేశాడా? అమ్మా నా సమయము ఇంకా రాలేదన్నాడు. అంటే ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. నీ పట్ల ఒక ప్రణాళిక ఆయన పట్ల ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరుస్తాడు, నేను తృప్తిపరుస్తాడు, ఆనందింపజేస్తాడు. నువ్వు అడిగింది కొంత అయితే అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేయడానికి నా యేసు ఒక్కడే శక్తిగల దేవుడు. ఆయన నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తుడు. అందుకే మరి యోబు అంటున్నాడు, సర్వశక్తుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, నా పిల్లలు బజారు పాలైపోలే, నా పిల్లలు చెట్టుకొకరు. ఆ మాట చూడు ఎంత చక్కగా ఉందో, నా చుట్టూ ఉన్నారు నా పిల్లలు అంటాడు. అంటే బజారు పాలైపోలేదు,
విచ్చలవిడితనాలకి ఆహుతైపోలే, తుచ్చమైన అభిలాషలతో తిరగలేదు. నా పిల్లలు దేవుని మార్గంలో సర్వశక్తుడై దేవా నువ్వు నాకు తోడై ఉన్నావయ్యా, నీ చుట్టూ నా చుట్టూ నా పిల్లలు ఉన్నారయ్యా అంటున్నాడు యోబు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నేను పెట్టిన అడుగునెల్లా నేతిలో పడేట్టు చేస్తున్నావు. బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహంగా పారుతుంది. నూనె అనగా అర్థం ఏంటంటే దేవుని మందిరంగా మనం కట్టబడాలి. ఆ దేవుని మందిరములో, దేవుని మందిరంగా, దేవాలయంగా తీర్చిదిద్దబడిన మనం ప్రకాశిస్తూ ఉండాలి. ప్రకాశించాలంటే, దీపం వెలగాలంటే, ఆ ఆత్మదీపం వెలగాలంటే నూనె కావాలి. ఆ నూనె యేసయ్య నుండే ప్రవాహంగా పారుతుంది. ఇక మరి ఎక్కడ దొరకదు ఆ నూనె. ఆమేన్. ఎక్కడ దొరకదు మనకి, ఎన్ని తెప్పులు పడినా. ఆ నూనె, ఆ ఆత్మ దీపం వెలగాలంటే దానికి కావాల్సిన సమురు, తైలము యేసయ్యలోనే ఉంది. ఆ యేసయ్య పాదాల చెంత పట్టుకుని మనం మొరపెట్టుకుంటూ, ప్రలాపిస్తూ, కన్నీళ్ళు విడుస్తూ, పశ్చాత్తాప్తులమై ఉన్నప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలిగజేసి, లోకములో, పాపములో, శపితమైన అనుభవాల్లో కొట్టుకుపోతే మన జీవితాల్లో మనల్ని లోకములోంచి వేరు చేసి, ప్రత్యేకించబడి మూర్ఖులకి, ఈ తరమారికి వేరై బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మ నింపుదల ఎప్పుడైతే శనివారం కనిపెట్టి కొడుకులో పాలు పొంది మరి పొందుకుంటున్నామో అప్పుడు ఆయన ఈ దీపాన్ని వెలిగిస్తాడు. హల్లెలూయా. మనం బ్రైట్నెస్ కొరకు ఏంటది, ఫెయిర్ అండ్ లవ్లీ, ఆ పౌడర్లు రాయకల్లా 25 ఏళ్ళు అవుతుంది ఈ ముఖానికి ఏదైనా రాసి. ఏమి రాయకల్లా, హృదయం నిండిన దాన్ని బట్టి ఏమవుతుంది, హృదయం నిండిన బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఆనందం ఉందనుకో, ఆ ఆనందం ఎక్కడికి వస్తుంది, ముఖంలోకి వస్తుంది. తాగుబోతుడు ఉంటాడు, ఫుల్గా తాగుతాడు, తెల్లవారుతుడికి మళ్ళీ ముఖం పొల్లు ఎట్టి శుభ్రంగా కడుక్కుని అంత పౌడర్ కొడతాడు. ఆడు ముఖం ఉబ్బిపోయి ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, తాగుబోతుడు ముఖం ఇంతలా ఉబ్బిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ రక్తం ఇరిగిపోయింది, ఆడు తాగిన మత్తు పానీయానికి ఆ రక్తం పాడైపోయింది, ముఖం ఉబ్బిపోతుంది. ఆడికి తెలియదు ఆ సంగతి. అబ్బో నేను పౌడర్ కొట్టుకుని అందంగా ఉన్న ఆ చూసిన వాళ్ళంతా అనుకుంటారండి, వీడు తిరిగిపోతాడు, తాగుబోతాడు, వీడు జీవితం అంతా పాడు చేసుకుంటున్నాడని. చుట్టుపక్కల వారు, ఇంట్లో వాళ్ళు, ఈదులో వాళ్ళు విలువ లేకుండా లోకంలో కలిసిపోయి మిళితమైపోయి జీవితాన్ని చేతులను పాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న అనేకులను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధికి ప్రియులారా పిలుచుకొని, ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా చేసుకొని వాళ్ళ దీపాలు వెలిగించాడు. ఆమేన్. వాళ్ళ కుటుంబాలు వెలుగు సంబంధమైన అనుభవాల్లో నడిపించబడటం మనం చూస్తున్నాం. ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మనం నడిపించబడటం మనం చూస్తున్నాం. ఎన్నెన్నో ఆశీర్వాదాలు. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఆయన దేవాలయంగా మన జీవితాలు మార్చుకుని నూనె పోసి దీపం వెలిగించి ఆత్మదీపాన్ని వెలిగిస్తూ ఆయన వెలుగుస్తూనే ఉన్నాడు. ఇది ఎంతమంది ఆర్పాలనుకున్నా ఏ మనుషుని వల్ల అవ్వదు. అవండి, ఆయన వెలిగించాడు. అది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వెలిగించబడుతూనే ఉంటుంది, ప్రకాశించబడుతూ ఉంటుంది. ఆయన మరి ప్రజ్వరిల్లేటట్లుగా, తేజలిల్లేటట్టుగా అనేకులకు ఉపయోగకరంగా ఆ వ్యక్తులని, ఆ దీపం వెలిగించిన ఆ దేవాలయాలుగా మార్చబడిన వ్యక్తుల్ని దేవుడు ఘనపరిచి దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తాడు. ఆమేన్. కొండ తేనెతోనూ మంచి గోధుమలతో తృప్తిపరచడమే కాకుండా శకుముకి రాతి బండను చీల్చి నూనె ధరిపించి జుర్రింపజేస్తాడు, తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారండి బైబిల్లో, ఒక గొప్ప దైవజనుడు, గొప్ప సేవ చేశాడు, గొప్ప దైవజనుడు. అబ్బో, సభలు అంటాడు, ఉపవాస ప్రార్థనలు అంటాడు, ఉద్యోగ కూటాలు అంటాడు, అసలు మనస్థిమితం ఉండదు, ఇష్టం చేస్తూ ఉన్నాడు. చేశాడు. ఎలా చేశాడు మనకు తెలీదు, తెలియదండి. చేసి సభలు పెట్టి, కూటాలు పెట్టి, దైవ సేవకులు పిలిపించి ఏమండి వాళ్ళకి సన్మానాలు చేసి, పండ్లు ఇచ్చి, సాలువాలు కప్పి, ఏం చేశాడు మనకు అనవసరం అండి. చేసి గుట్టుకుని చచ్చిపోయాడు. ఆ పాస్టర్ ఏమైపోయాడు, వీడు మాట్లాడాడు, చచ్చిపోతే పాపం ఆ దైవ సేవకురాలకి ఏమండి ఊరంతా అప్పులు చేసి చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? అసలు పాస్టర్ అప్పు చేయొచ్చా? నాకు దయగడతాను. ఏమండి, దైవ సేవకుడు అప్పు చేయకూడదండి. ఉంటే తినాలా, లేకపోతే ఆకాశం ముందున దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు చెప్పనా? మిమ్మల్ని ఆయన ప్రేరేపిస్తాడు. ఆమేన్. మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తాడు. అర్ధరాత్రి లేపుతాడు. మిమ్మల్ని లేపి, నా దాసుడు ప్రార్థన చేస్తున్నాడు, విన్నపం చేస్తున్నాడు, వెళ్ళు అవసరం తీర్చు అని మిమ్మల్ని పంపించి అక్కర్లన్నీ తీరుస్తాడు ఆయన. హల్లెలూయా.
మళ్ళీ అడుక్కోకూడదు, అది లేదు ఇది లేదని, అది లేదు ఇది లేదు అడుక్కోకూడదు. 3 రోజులు భోజనం లేదు. ఎన్ని రోజులు? దైవజనులు యేసన్న గారికి 3 దినాలు ఆహారం లేక అలాగే మంచినీళ్ళు తాగి, కొండలో నీళ్లు తాగి గుటకలు మింగుకొని కడుపు నింపుకొని 3 రోజులు. 3వ రోజున ముసలమ్మ వచ్చిందంట. వస్తే యేసన్న గారు భోజనం చేశారా? తిన్నాం. తిన్నానమ్మా, 3 రోజుల నుంచి తిండి లేదు. ఏంటి తిన్నాను అన్నాడు. పొట్ట ఏమో లోపలికి పోయింది, దొంగ పొట్ట లోపలికి పోయింది, పైకి లేదు పొట్ట. తిన్నవాడికి పైకి వస్తగా కాస్త అని ముసలం తక్కువదండి. ఆ కట్టిపొల్ల పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యిలో చెయ్యి పెట్టిందంట. ఏం చేసింది? అదే వంట చేసే పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యిలో చెయ్యి పెడితే పొయ్యి చల్లగా ఉందంట. మరి యేసన్న గారు వంట చేసి భోజనం చేసి ఉంటే పొయ్యి వేడిగా ఉంటుంది కదా, మరి చల్లగా ఉందేంటి? ఓహో, ఈయన తినలేదు, ఈయన విశ్వాసంలో మరి తొట్టిల్లేవాడు కాదు కనుక, విశ్వాస వీరుడు కనుక, విశ్వాస యోధుడు కనుక, విశ్వాసంతోనే తన సంఘాన్ని కట్టాలని తీర్మానం చేసుకున్నాడు కనుక ఈయన భోజనం చేయలేదు అని ఆ ముసలం వెళ్ళి అంత కందిపప్పు, చింతపండు, నూనె, బియ్యం అన్నీ తీసుకొచ్చి మూట మందిరంలో పడేసి వెళ్ళిపోయిందంట. అన్నీ తెచ్చేది కానీ ముసలి తక్కువది కదా, అగ్గిపెడితే అలా. మరి అగ్గిపెట్టికి వెళ్ళగా ఒక ముసలమ్మ యేసన్న గారికి వంట చేస్తూ ఉండేదంటండి ఆ రోజుల్లో. 78, 79 సంవత్సరంలో ఒంటరిగానే. అప్పుడు ఎవరున్నారు? ఒంటరిగా 1 పర్సన్, యేసన్న గారు ఒక్కరే. ఆ ముసలమ్మ వంట చేస్తా ఆయన తింటూ ఉండేవాడు. ముసలమ్మ అంటదంట, ఆదివారం కానుక వస్తుంది కదయ్యా, 2 పైసలు, పైసా, 3 పైసలు. అప్పుడు ఏమన్నా అర్ధన 2 పైసలు, పైసా, 5 పైసలు, ₹10 అంటే గగనం. అయ్యా ఆ రోజుల్లో 10 పైసలు అగ్గిపెట్టి ఆదివారం కానుక వస్తుంది కదా, నేను ఆ కౌంట్ అయిన కొట్టుకాడికి వెళ్ళి అగ్గిపెట్టి తెస్తాను, అన్నీ వచ్చినాయి కదా వండుకుందామంటే, లేదు 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 మనం అడగకూడదు, అది ఇన్ని ఇచ్చినోడు అగ్గిపెట్టేవాడా ఇస్తాడు విశ్వాసంతో ప్రార్థన చేయంటే, ఏయ్ ఈ చర్చిలో పాస్టర్ ఎక్కడా, ఏయ్ ఎవరు అని తాగుబోతుడు ఒకడు వచ్చాడంటండి. పాస్టర్ గారు ప్రతి ఆదివారం దేవుడు చూపించో అంటాడంట. ఆడు తాగుపోతాడు. దేవుడిని ఎక్కడ చూపిస్తాడు? వెనకాలేమో మేము పునరుద్ధానుడు అయినా క్రీస్తుని ప్రకటిస్తున్న వాక్యం ఉంది. యేసన్న గారు అంటే అది ఈయనే దేవుడు, ఆ వాక్యమే దేవుడు అంటే, ప్రసంగం చేయొద్దు, నాకు నేను తక్కువ అనుకుంటా, ప్రసంగం చేయొద్దు, దేవుడు చూపించు అని అంటే వాడు తాగిపోతాడు. ఇంకేం చేస్తాడంటే చివరిన కానుక పెట్టి ఉంటే అన్న ఆ లేమెల్లో ఆ కానుక పెట్టి చూపించి, ఇది దేవుడు అందాం, నమ్ముతాడే మీడు అంటే, ఇదే దేవుడు అంటే, అవునా అలా చెప్పు నమ్ముతా అని తాగుపోతాడు. కానుక పెట్టి అది వచ్చి ₹10 తీసి కానుక పెట్టలేసాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నీ వేచి ఉన్నాను, యేసయ్య రావా కొనిపోవనల్లు, యేసయ్య రావా కొనిపోవ, ఇళ్ళలో నీవే నాకు నా విశ్వాసమూఢయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసమూఢయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసమూఢయాత్ర కొనసాగుతున్నది, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా
ప్రభుతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆ రేవుకే నడిపించెను నా యేసయ్యా. నే కోరిన ఆ రేవుకే నడిపించెను నా యేసయ్యా. నా విశ్వాసము యాత్ర కొనసాగుతున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా వెనుగాలులైనా, తుఫానులైనా వెనుగాలులైనా ఆపలేము నా యాత్రను, ఆపలేము నా యాత్రను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు చేసి చనిపోయాడయ్యా. ఏం చేద్దండి, ఇద్దరు కొడుకులు. ఈ కొడుకుల్ని అప్పులు పెట్టిన వాళ్ళు అంతా అంటారు, అమ్మ వడ్డీ అసలు మాట దేవుడెరుగు, వడ్డీ అన్న తీర్చుకుంటాం, నీ పిల్లలిద్దరిని పాసి పని చేయించి పాలేరుతానం పెట్టి మా దగ్గర అని చెప్తుంటే, అయ్యా కొన్ని రోజులు గడువు ఇవ్వండి అయ్యా, మీ అప్పు తీర్చేస్తానయ్యా అని దైవజనరాలు అంటుంటే, సరే 4 రోజులు 2 నెలలు కొంతకాలం గడువిస్తాం, మా అప్పు తీర్చకపోతే ఖచ్చితంగా నీ నీ కొడుకులిద్దరిని తీసుకుపోతాం అని చెప్తుంటే, ఇక అలా గడువు ఇచ్చి వెళ్ళిపోయారండి. తర్వాత తిన్నగా ఇద్దరు కొడుకుల్ని తీసుకొని దైవజనరాలు తిన్నగా ఎక్కడికి వెళ్ళింది, ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వెళ్ళిందండి. ఎలీషా దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, అయ్యా నా పరిస్థితి ఇది, నా భర్త బతుకున్న రోజుల్లో ఎటువంటి భక్తి గలవాడో, ఎటువంటి వైరాగ్యం కలిగి జీవించాడో, ఎటువంటి ప్రతిష్ఠిత కలిగి జీవించాడో నీకు తెలుసు కదయ్యా అని ఏడుస్తూ ఉంటుంటే ఆయన అంటాడమ్మా నీ ఇంటిలో ఏముంది. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉజ్జీవ ప్రార్థన కూడికి దినాన్న పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ ఇంటిలో ఏముంది? మీ ఇంటిలో ఏముంది? ఇల్లు అనగా మనమే. నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఏముంది? నీ సంగతి అంతయు కూడా, తన సంగతి అంతయు యొప్తా దేవుని సన్నిధిలో విన్నవించుకుని తెలియపరిచినట్లుగా నీ ఇంట్లో ఏముందో నువ్వు ప్రభువుకి చెప్పాలి. నీ ఇంట్లో కన్నీళ్ళు ఉన్నాయా? నీ ఇంట్లో రుణ బాధల చేత పీడించబడుతున్నావా? నీ శరీరంలో అనారోగ్యం ఏలుబడి చేస్తుందా? ఆర్థిక మాంద్యం చేత బాధపడిపోతున్నావా? రుణాల చేత పీడించబడి నీ ఇంట్లో ఏముంది? అమ్మా నీ ఇంట్లో ఏముంది? దుఃఖం ఉందా? వేదన ఉందా? కన్నీళ్ళు ఉన్నాయా? కలవరాలు ఉన్నాయా? నిట్టూర్పులు వెడుస్తున్నావా? తెలియపరచు. నా దేవుడు నీ కన్నీళ్ళు తొడవగలిగిన వాడు, నీకు నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్టు చేయగలిగిన వాడు, నీ తల మీద నిత్య ఆనంద సంతోష గానములతో నువ్వు తిరిగి వెళ్ళేటట్టుగా చేసే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ ఇంట్లో ఏముంది అంటే, అయ్యా నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ లేదయ్యా, ఒక నూనె కుండ ఉందయ్యా అంటుంటే, అయితే నీ వెళ్ళి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళి నీ కొడుకులు నువ్వు కూడా ఊరంతా ఎరువు తెచ్చుకున్న పాత్రలన్నీ అక్కడక్కడ ఎరువు తీసుకో, బకెట్లు, బిందులు, డేసాలు, మరి నీళ్లు కాసుకునే కాగులు ఇవన్నీ మస్తు ఎరువు తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకో. నువ్వు నీ పిల్లలిద్దరూ ఇంట్లో వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోండి. దేవాతి దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేస్తాడు. ఆమేన్. నీ ఇంట్లో నేను నూనెకుండా అన్నావే, ఆ నూనెకుండా ప్రార్థన చేసుకున్నాక పాత్రలన్నిటిలో వంచు. ఆ నూనె కుండను నా దేవుడు అక్షయ పాత్రగా చేయబోతున్నాడు. ఆమేన్. నీ గిన్నె నిండు పొరలబోతుంది. నా దేవుడు నీ పిల్లల్ని ఉన్నత స్థితిలో ఉన్నత స్థానాలకు ఎక్కించబోతున్నాడు. నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నీ పాడి పంటను ఆశీర్వదిస్తాడు. నీ గొర్రెల మందలు విస్తరిస్తాయి. నువ్వు అభివృద్ధి చెందుతా, తృప్తిపరచబడతావు. నీ అవమానం తొలగిపోద్ది, నీ రుణాలను తీరిపోతాయి. వెళ్ళు అన్న వెంటనే వెళ్ళి గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తూ ఆ కొద్ది నూనెకుండా ఉంచిందండి. ఇక ధారగా పడతానే ఉంది. హల్లెలూయా. బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారుచున్నది. హల్లెలూయా. బండ నుండి
నా నిమిత్తం, మన నిమిత్తం నూనె ప్రవాహముగా పారుచున్నది అన్నట్టుగా ఆ కుండలన్నిట్లో, పాత్రలన్నిట్లో నూనె ప్రవాహముగా వస్తుంది. ఎందుకు వస్తుంది? సర్వశక్తుడగు దేవుడు ఆ దైవ సేవకురాలికి తోడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకు తోడై ఉన్నాడు? ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఒక నామకార్థ సంఘానికి లోన్లు తీసుకుని అండ్ ఊరంతా అప్పులు చేసే పాస్టర్ దగ్గరికి పోలా, సమర్పించబడిన దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. అభిషేకించబడిన దైవ జనుడి దగ్గరికి వెళ్ళింది. నా సహోదరి సహోదరులారా, చాలామంది సేవకులు ఉంటారు. అయితే మీరు గనురాలైన స్త్రీ, సూనేమి పట్టణస్థురాలైన గనురాలైన స్త్రీ గుర్తించినట్లుగా మీరు వెళుతున్న మందిరంలో ఈ సేవకుడు ఎలాంటి వాడో గుర్తించాలి. తన యజమానికి చెప్తుంది ఆ గనురాలైన స్త్రీ, ఇది ఏమయ్యా మన ఇంటికి వచ్చుతూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవ సేవకుడని నేను ఎరుగుతును. ఆమేన్. హల్లెలూయా. ప్రతిష్ఠించబడ్డ దైవ సేవకుడు. దేశీయ గాయాల్లో స్వస్థత ఉందని నిరీక్షణతో ఎదురు చూసేవాడు మీ సేవకుడు. ఆమేన్. హల్లెలూయా. నిజమండి, నిజం నిజం. మా పరిస్థితి మీకు తెలీదు. దేవుని పాదాలు పట్టుకుని ఎంత ఏడుస్తున్నామో, కన్నీళ్ళు వేడుస్తున్నామో. ఎందుకంటే ఆ ప్రతిష్ఠితను కోల్పోకూడదు. దేవుడు ఆ నిరీక్షణ కోల్పోకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు పెట్టుకున్న ఈ నిరీక్షణ మనల్ని ఎన్నటికీ సిగ్గుపరచదు, సిగ్గుపరచకుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి అద్భుతం, ఆశ్చర్య కార్యాలు మన జీవితాలు చేస్తాడు. పాత్రలన్నీ నిండిపోయినాయండి. ఇక ఇరు పాత్రలు ఏవి లేవు. ఆ నూనె ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మేము తాడేపల్లి కూడా నూనె మార్కెట్కి పోవాలా? అద్దంకి నూనె మార్కెట్కి వెళ్ళాలి, ఒంగోలు పోవాలా? ఎక్కడికి పోవాలి? ఎతకాలి కదా. నో 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 నో. ఇంత ఆశీర్వాదం నాకు వచ్చింది ఆ పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాలి ముందు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళింది? ఏ పాస్టర్ గారు అయితే పాత్రలన్నీ ఎరువు తెచ్చుకొని నూనె ఇంట్లో పెట్టుకుని ఆ నూనె కొండ ఉంచమని చెప్పాడో ఆ పాస్టర్ గారి దగ్గర నేను పోవాలి ముందు. ఇంత ఆశీర్వాదమా? హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు చెప్తున్నాడు నిన్న, అన్నా నేను ఏ స్థితిలో ఉన్నాను 10 ఏళ్ల క్రితం. నాకున్న రేకుల షెడ్ అమ్మేసుకోవాలనుకున్నాను నేను ఒకప్పుడు. నన్ను ఇప్పుడు ఏ స్థితిలో పెట్టాడు. రికాలా రషబాలా బాలా రిబాలా బాషబాలా. నా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఎంత నిష్టగా ఉంటావో. బాపనోళ్ళ గురించి నిష్ట కాదండి, మనం నిష్టగా ఉండాలా. నిష్ట గరిష్ట పరులమై, వ్రతపుత్రులమై, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వారముగా, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకునే వారముగా, దాని కొరకే ప్రాకులాడుతూ, వాటి కొరకే ప్రయాసపడుతూ, దేవుడే మనల్ని ఆశీర్వదించాలి, ఏ మనుషుల వల్ల కాదు అని ఒక శుభప్రదమైన నిరీక్షణతో మన జీవితాల్లో మనం ముందుకు సాగుతున్నప్పుడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు చూడండి, ఆ నూనె అమ్మేసుకోవాలని ఆ పట్టణానికి, ఆ సంతకి, ఈ సంతకి, ఆ మార్కెట్కి, నూనె మార్కెట్కి ఏమండి వెళ్ళాలనుకోరు. కానీ తిన్నగా ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆలోచన తీసుకొచ్చిందో, చిన్నగా దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు? అమ్మా నూనెంతా అమ్మేసి నీ రుణాలన్నీ తీర్చేసుకుని మిగిలిన దానితో ఆమేన్ నీవు నీ పిల్లలు సుఖంగా బ్రతకండమ్మా అని ప్రార్థన చేసి పంపించాను. చూసారండి, నూనె పరిశుద్ధాత్ముడు మన అవసరాలు తీరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారి యొక్క ప్రతి అవసరత కూడా క్రీస్తు యేసు మహిమలో ఆయన మనకు సమృద్ధిగా తీర్చునుగాక. మిగిలిన అనుభవాల్లో మనలందరినీ నడిపించునుగాక. కొరత లేకుండా, కొలత లేని ఆత్మచేత నింపుచున్న మన దేవుడు కొరత లేకుండా, ఏది తక్కువ కాకుండా 40 ఏండ్లు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యులు నడిచినప్పటికీ వాళ్ళకి ఏది తక్కువ కాలేదండి. ఇద్దరిద్దరుగా యేసయ్య వాళ్ళకి సమస్త అధికారాన్ని ఇచ్చి ఇద్దరిద్దరుగా అపోస్తుల్ని, తర్వాత 70 మందిని, ఇంకా అనేక మంది శిష్యుల్ని ఆయన ఇద్దరిద్దరుగా పరిచర్యకి పంపించాడు. మీరు ఏ ఊరికి వెళ్తారో, ఏ ప్రాంతానికి వెళ్తారో అక్కడ శుభమని చెప్పండి.
మీరు ఎవరిని ఏ ఇంటి వారు మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ చెప్పండి. వాళ్ళు పెట్టింది మీరు తినండి. ఎవరైనా మిమ్మల్ని ఆ ఊళ్ళోంచి వెళ్ళిపోమని తోలేస్తుంటే, నెట్టివేస్తుంటే ఆ ఊళ్ళో మీ పాద ధూళి తులిపిరండి. మీ పాద ధూళి తీర్పు దినాన్న నా సన్నిధిలో సాక్ష్యం పలుకుతుంది. ఆమేన్ అని చెప్పాడు యేసయ్య. కనుక దేవుడు మనకు సమస్తము కూడా ధారాళంగా అనుగ్రహించి పిల్లల మిగిలిన అనుభవాల్లో మనల్ని, మన కుటుంబాల్ని నడిపిస్తాడు అనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతుంది. ఆ బిడ్డ తల్లి చూడండి, అవసరాల కొరకు అక్కడిక్కడికి పరిగెట్టలేదు, కానీ తిన్నగా దైవ సేవ దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడిని ఆశ్రయించింది. దైవ సేవకుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దైవ సేవకుడు మా బ్యాంకులో మేనేజరు, మా పెదనాయన కొడుకు, బామ్మర్ది, మేనల్లుడు అని చెప్పాడండి. చెప్పలా? అమ్మా నీ దగ్గర ఏముంది? ఇంట్లో ఏముంది అసలు? ముందు సౌలింట్లో ఏముంది? బా అరుపులు కేకలు ఉన్నాయి సౌలింట్లో. ఎందుకంటే శపితమైన వాటిని తీసుకొచ్చి సాల్లో కట్టేశాడు సౌలు. అందుకే సౌలు రాజ్యం కూలిపోయింది. మన ఇంట్లో ఏమున్నాయి? కొట్లాట్లా. నీ ఇంట్లో ఏముందని అడుగుతున్నాడు దైవజనుడు విధవరాల్ని. కనుక మన ఇంట్లో ఏముందో నువ్వు దాచుకోకుండా, కప్పి పెట్టుకోకుండా దేవునికి చెప్పాలి. మనం అతిక్రమములు దాచిపెట్టుకున్నవారు వర్ధిల్లరు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు దేవుని ద్వారా కనికరము పొందుదురుగాక. ఆమేన్. అట్లాంటి ఆశీర్వాదపు దీవెనల చేత, వనరుల చేత నింపుటి కొరకై నా యేసయ్య ఆకాశము అను ధన నిధిని తెరుచునుగాక. ఆమేన్. ఎవడైనా ఇస్తే 10,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు. అసలు యేసయ్య ఇస్తే మిగిలేటట్టు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఇస్తే మిగిలేటట్టు ఇస్తాడండి. యేసయ్యను ఆశ్రయించండి. మనుషులను నమ్ముకుంటు కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు మేలు అని లేఖనం చెప్తుంది. మరొక మాట కూడా చూస్తుంటే కీర్తనకాడు రాస్తాడు. గొర్రెలు మేపుతున్నాడు, తన గొర్రెలన్నీ పచ్చిన స్థలాలు, పచ్చిక చోట్లకు నడిపిస్తున్నాడు, శాంతికరమైన జలముల నడిపిస్తున్నాడు. ఏనాయన నా కాపరు అంటాడు, నాకు లేమి గల తక్కువ కాదు, నాకు ఏది కొదవై ఉండదంటాడు. అక్కడ అంటాడైనా నూనెతో నా తల దేవుడు అంటి ఉన్నాడు. ఆమేన్. ఆయన అంటి ఉన్నట్టయితే తర్వాత వాక్యం ఏంటి? నా గిన్నె నిండి పొర్లి ప్రవహిస్తుంది, బండ నుండి నూనె ప్రవాహముగా పారుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు నూనెతో ఆయన తలంటేసాడంట. ఆ నూనెతో తలంటపడిన ఆ వ్యక్తి జీవితంలో ఏంటి? ఆశీర్వాదం, అభివృద్ధి, ఆశీర్వాదపు దీవెనల చేత నింపబడ్డాడు. తన గిన్నె నిండి పొర్లి పారుచున్నది. అట్లాంటి దీవెనల చేత ప్రభు నింపుతాడు. మన గిన్నె నిండి పొర్లుతుంది. అహరోను గడ్డం మీద పోయబడిన పరిమళ తైలం వలె అతని గడ్డపు మీదుగా, మరి వస్త్రముల మీదుగా అంగీలు అంచుకు దిగజారునట్టుగా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. హెర్మోను మంచు అక్కడ కురుస్తుంది. హల్లెలూయా. ఎక్కడ కురుస్తుంది? ఐక్యత ఉన్న చోట. నీ గిన్నె నిండి పొర్లి పారాలంటే నీలో, నాలో దేవునికి మనకు ఒక ఐక్యత ఉండాలి. యేసయ్యకి మనకు ఒక అభినవ సంబంధం ఉండాలి. క్లోజ్ ఫెలోషిప్. నువ్వు ఎవరితో క్లోజ్ ఫెలోషిప్గా ఉండకూడదు, యేసయ్యతోనే ఉండాలా. ఆమేన్. ఎవరితో ఎక్కువ ఉండకూడదు. ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, హలో హలో బ్రదర్ బాగున్నారా, మర్చిన పని ఉంది, ఏమనుకోవద్దు, పని ఉంది, వ్యాపారం చేసుకోవాలి అని వెళ్ళిపోతా. టాలెంట్గా తప్పించుకోవాలి, కానీ కోపడతాం అలా ఉండకూడదు, తెలివిగా తప్పించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఒకసారి ఇక్కడున్న పాస్టర్లందరూ నన్ను పిలిచి, మీరు కూడా ఏదో ఒక హోదా తీసుకోవాలండి, మీరు పెద్ద పాస్టర్ గారు కదా అంటే, నేను ఒకే ఒక మాట చెప్పా. నేను ఒక సంస్థలో ఉన్నానయ్యా, నాకు ఫోన్ వస్తే వెంటనే యేసన్న గారు ఫోన్ చేస్తే వెళ్ళిపోవాలి, అప్పుడు మీరు మీ మీటింగ్లో నేను ఉండకుండా వెళ్ళిపోతే మీరు బాధపడతారు, దయచేసి ఆ యొక్క అధికారులు నాకు వద్దు, మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు పిలిచినప్పుడు వస్తాను అని చెప్పడం జరిగింది. తెలివిగా మనం టాలెంట్గా తప్పించుకోవాలి, కానీ మా పెద్ద సమాసం మాదే అని అనకూడదు. పరలోకం పోయేవాళ్ళు పరిశుద్ధులు ఒక్కరే. ఆమేన్. పలానా సంస్థ పోద్ది, పలానా సంఘం పోద్దని ఎవరన్నా మీరు నమ్మొద్దు. అబద్ధికుడాడు, అబద్ధికులాడు. పరలోకం పోయేవాళ్ళు పరిశుద్ధులు ఒక్కరే. ఆమేన్. పరిశుద్ధతలో ఎవరైతే
పరిపూర్ణతలోకి వస్తారో, సర్వసంపూర్ణతలోకి వస్తారో వాళ్ళే ఎత్తబడతారు. ఆ సంఘం పేరే క్రీస్తు శరీరం అనేది సంఘం. పెంతెకోస్తు కాదు, లూథరన్ కాదు, బాప్టిస్ట్ కాదు, సిఎస్ఐ అసలే కాదు. క్రీస్తు శరీరం అనేది సంఘం. ఆ సంఘం పేరే సార్వత్రిక సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే ప్రభు యొక్క ప్రతిబింబం అంట. హల్లెలూయా. ప్రభు యొక్క సంఘం అంటే ఎవరు? ప్రభు యొక్క ప్రతిబింబం. కొరింథీ పత్రికలో ఉంటుంది, అద్దము వలె ప్రతిఫలింపచేయి. మహిమ నుండి అధిక మహిమలోకి మనం ఎత్తబడాలి, అధిక మహిమలోకి మనం రావాలి. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోకి వచ్చేసేయాలి. వాళ్ళే సార్వత్రిక సంఘం. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. అంటే దీని ఆశీర్వాదాన్ని గుర్తండి. కనుక ఆ ఐక్యత అహరోను గడ్డం మీద పోయబడి అంగీలం అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. అచ్చట అంటే ఎక్కడ? ఐక్యత ఉన్న చోట. యేసయ్యకు మనకు ఐక్యత ఉండాలా? తల్లిదండ్రులకు పిల్లలకు ఐక్యత ఉండాలి. భార్య భర్తకు, భర్త భార్యకు ఏముండాలండి? ఐక్యత ఉండాలి. ఐక్యత, సమాధానం లేకుండా ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే అది అంతంత మాత్రమే ఉంటుంది. కనుక చాలా సేవకునికి, సంఘానికి ఒక ఐక్యత ఉండాలి. ఆ ప్రేమ బాంధవ్యం చేత మనం బంధించబడాలి. ఇది ఆత్మ సంబంధమైన బంధం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బంధంలోంచి మనల్ని ఎవ్వరు కూడా ఏది కూడా వేరు చేయలేదు. వస్త్రహీనతైన, ఉపద్రవాలైన, కరువైన, ఖడ్గమైన, ఉన్నవైన, రాబోవైన, మరణమైన, జీవమైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వడును ఎడబాపనేరరు. హల్లెలూయా. క్రీస్తు ఐక్యతలో నుంచి ఎన్ని శోధనలు వచ్చినా మనం ఎడబాపకూడదు, వేరు కాకూడదు, ఆయనలోనే సాగిపోవాలి. ఆమేన్. అప్పుడు ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత నన్ను నిన్ను కూడా ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు బలపరుస్తాడు. 89వ కీర్తనలో చదవండి. 89వ కీర్తన 20 వచనం నుండి 24 వరకు చదివితే చక్కటి విషయాలు. నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంది, నా బాహుబలము, నా పరాక్రమము గల బాహు. హల్లెలూయా. యుద్ధ సూర్యుడైన యెహోవా, పరాక్రమశాలి అయిన, హల్లెలూయా, సూర్యుడు, ధీరుడు ఆయనే. అంతకంటే బలవంతుడు మరొకడు ప్రపంచంలో ఎక్కడ లేడండి. ఆయన బల సంపన్నుడు. హల్లెలూయా. సర్వసంపదల గని ఆయన బలమైన బాహువుతో నన్ను ఆదుకుంటాడు. ఏ శత్రువు జయమునందడు, బాధపరచరు, విరోధుల్ని పడగొట్టేస్తాను. మొత్తెదను నా విశ్వాస్యత, నా కృపయు తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును, అతని జీవితం హెచ్చించబడును, అతని బ్రతుకు హెచ్చించబడును, అతని సంస్థ లేతే ఆ కుటుంబం లేతే ఆ పట్టణం యెరూషలేము కొమ్ము హెచ్చించబడునుగాక. అందుకే బైబిల్లో రాస్తుంది, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మన కొమ్ము హెచ్చించబడుతుంది. కారణం ఏంటంటే ఆయన తన సేవకుడైన దావీదును కనుగొని ఉన్నాడు. అతని పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఉన్నాడు, నూనెతో అభిషేకించి ఉన్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నాడు అంటాడు 23వ కీర్తనలో. నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. హల్లెలూయా. పొర్లిపాటం కాదు, ఆగిపోవటం కాదు, ప్రవహిస్తూ ఉంది. బండ నుండి నానిమితో నూనె ప్రవాహముగా పారుచున్నది. అనేక మంది శిష్యుల్ని దేవుడు ఇద్దరిద్దరుగా యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారం, దయ్యముల మీద, రోగుల మీద సమస్త అధికారాన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటుంటే వాళ్ళు అనేక చోట్లకి వెళ్ళి దయ్యాల చేత పీడించబడిన వారికి, రోగాల చేత పీడించబడిన వారికి యేసు నామాన్ని ఉచ్చాటం చేసి స్మరించి యేసు నామాన్ని ఉచ్చరిస్తూ అక్కడ రాయబడింది, నూనె రాసి
ప్రార్థన చేశారంట. మార్కు సువార్త 6:13. మార్కు సువార్త 6:13 అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగుల్ని ఏం చేశారా వాళ్ళు అపోస్తులు ఏమండి స్వస్థపరిచారు. నూనె ద్వారా దైవికమైన స్వస్థత. ఆమేన్. నూనె అభిషేకం. నూనె ద్వారా మనకు పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. మీలో రోగై ఉంటే నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక యవ్వన బిడ్డండి, భర్త విడిచిపెట్టేశాడు ఆమెకు వచ్చిన రోగాన్ని బట్టి. భయంకరమైన గడ్డల రోగం, శరీరం అంతా గడ్డలు, బంగారు బొమ్మలా ఉంటుంది. 28-29 సంవత్సరాల వయసు. ఏడ్చుకుంటుంది, అన్నయ్య నా భర్త విడిచిపెట్టేశాడు. కొళ్ళుని ఏడుస్తుంది. లేదమ్మా, దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు అని ఆమె తీసుకొచ్చిన 200 గ్రాముల నూనె బాటలు ప్రార్థన చేసి, మా రోజు ఆ గడ్డలు నీకు ఎక్కడున్నాయో, ఏ స్థలంలో ఉన్నాయో గడ్డల మీద రాయి, యేసు రక్తం అని రాసుకో, నీ కొరకు ప్రార్థన చేస్తాను, తగ్గిపోతే మరలో సాక్ష్యం చెప్పుకో అని చెప్పానండి. ఇప్పుడు ఇలా 4 రోజులు తిరగకుండా మళ్ళా వచ్చి ఆ సహోదరి చెప్తుంది, నా గడ్డలన్నీ కరిగిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తములో నూనెలో అంత శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా అక్కడేంటి ఎర్రగొండపాలలో కూడా ఆ ఎవరిని పెట్టుకొచ్చిన గడ్డ విషయమై చాలా ప్రయత్నాలు చేశారు. డాక్టర్ల చుట్టూ తిరిగారు, ఫలితం శూన్యం. దైవజనురాలు ప్రార్థన చేసి నూనె రాసి నీ గడ్డ తగ్గిపోద్దని చెప్పింది. 2 వారాలు తిరగకుండా గడ్డ కరిగిపోయింది. అంతే. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మీరు మర్చిపోయినా మేము పొరపాటును మర్చిపోం. చచ్చిపోయేటంత వరకు ప్రభు చేసిన కార్యాలన్నీ తలంచుకుంటూ ఆయనకు స్తుతులు చెల్లిస్తానే ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. మనం మర్చిపోకూడదు ఆయన చేసిన ఉపకారాలు, మేలులు మర్చిపోకూడదు. నూనె ద్వారా మనకు స్వస్థత. హల్లెలూయా. ఆ నూనె ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బండ. ఆ బండ నుండి ఆ నూనె ప్రవాహముగా పారుచుంది. అది ఆగిపోలేదు, పారుచునే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి ఆశీర్వాదపు దీవెనల చేత బండై ఉన్న యేసయ్యలో నుండి వచ్చిన ఆ తైలం, ఆ నూనె, ఆ పరిశుద్ధాత్మ నింపుదల, ఆ అభిషేక తైలం ఎవరి మీద పోయబడుతుందో దావీదు వలె వారికి, దావీదుకు తోడై ఉన్నట్లుగా సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి తోడై ఉంటారు. ఎడతెగకుండా ఆయన చెయ్యి ఆ వారికి తోడై ఉండునుగాక. ఆయన బాహువు చాపి ఆదుకుంటాడు, శత్రువుల్ని మొత్తుతాడు, శత్రువుల మీద జయమిస్తాడు, అతని కొమ్ము ఎచ్చిమ్మజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు మన మీద ఉంచు నిమిత్తమై ఈ ఉజ్జీవ ప్రార్థన కూడికలో పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన సరళిలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ఇక 2వ పాదం మధ్యాకాశంలో పెడతాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. బైబిల్లో చూస్తుంటే పరలోక రాజ్యం గురించి మత్తయి సువార్త 25:3 మనం చూస్తుంటే 5 మంది బుద్ధి లేని వారు, 5 మంది బుద్ధి గల కన్యకలు, 5 మంది నూనె సిద్ధం చేసుకున్నారు. నూనెని సిద్ధం చేసుకున్నారండి. 5 మంది దగ్గర నూనె ఉంది, 5 మంది దగ్గర నూనె లేదు. వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. సంఘాలు చాలా ఉంటాయి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన సంఘము ఏదో గమనించి అక్కడికి మనం ప్రయాణం చేస్తే, ప్రసంగి గ్రంథకర్త జ్ఞానైన సొలొమోను గారు రాస్తారు, సత్యము దూరముగాను లోతుగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే సీమోను పేతుర్ని యేసు ప్రభులు వారు ఏమన్నాడు? సీమోను, పడవను కొద్ది లోతుకి నడిపించు. హల్లెలూయా. ఒడ్డునే వల వేస్తే చెత్త, కంపలు, ముళ్ళ తొప్పులు, గచ్చపోతలు ఉంటాయి. లోతుకి వెళ్ళిపోయాము సముద్రంలో, అక్కడ కెరటాలు ఉండవు. మీరు చూసారు లేదు? లోతుకి వెళ్ళిపోతే ఆ మధ్యలో సముద్రంలో ప్రశాంతమైన వాతావరణం. హల్లెలూయా. తరంగాలు ఉండవు, కెరటాలు ఉండవు, ఏ అలజడులు ఉండదు.
ప్రశాంతమైన వాతావరణం, నిర్మానుష్యంగా ఉంటుంది. సముద్రం అలాగా నిమ్మలంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ లోతైన అనుభవాల్లోకి ప్రియులారా మనం నడిపించబడాలి. సత్యము కొరకు ఎంత దూరమైన భారమైన మనం అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. ఆయన మార్గాలు నడిపించబడాలా. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, బుద్ధి గలవారి దగ్గర నూనె ఉంది. హల్లెలూయా. అంటే వాళ్ళ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, వాళ్ళ దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే వారు ఇంకొక కోణంలో మనం చూస్తే వాళ్ళ వెలుగులో నడుస్తున్నారు. ఆమేన్. వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? వారిలో ఎంత మాత్రమో చీకటి లేదు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. యేసుని వెంబడించేవారు ఎలా ఉంటారు? వెలుగుతూ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో నిట్టూర్పులు ఉండవు, వాళ్ళ జీవితాల్లో అగచాట్లు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, వేదన ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా. ఏమండి, చిన్నప్పుడు ఒక పిక్చర్ చూశాను నేను, ఒక ఫిలిం. ఆ ఫిలింలో ఇద్దరు పేదోళ్ళండి, వాళ్ళకి మ్యారేజ్ డే వచ్చింది. ఇస్తరాకు వేసారండి. ఇస్తరాకు వేసి ఆ ఎగరబెట్టిన అంత అన్నం ఉంటే ఆ ఇంటి ఇల్లాలు అందులో వేసి కుట్టుడాకులో ఇస్తర్లో వేసి ఇంకేమీ లేదు, ఆ గెంజి మాత్రం ఉంది. ఇక ఆ గెంజినే ఒక గరిటె తీసి చుట్టూ పెట్టింది. పెట్టి అంటది, ఇది దప్పలం, ఇదేమో అప్పడం, ఇది గుమ్మడికాయ పులుసు, ఇదిగో చిక్కుడికాయ కూర, ఇదిగో టమాటా పచ్చడి. ఏమీ లేదు అక్కడ. చూసారు ఎంత తృప్తి అండి. ప్రేమ ఉన్న చోట అంత తృప్తి ఉంటుంది. ఆమేన్. అంతేగాని అది లేదు ఇది లేదని మనం అనుకోకూడదండి. వాళ్ళు వెలుగు సంబంధంగా ఉన్నారు, ఏమాత్రం ఆధారపడరు. ఎంత కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా బాధపడరు. వాళ్ళ దగ్గర నూనె ఉంది. ఆమేన్. ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుంది? బండ అయ్యున్న యేసయ్యలో నుంచి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ నూనెతో ఆ జీవితాలను, ఆ సంఘాలను, ఆ సార్వత్రిక సంఘాలను ఆయన వెలిగిస్తూ ఉన్నాడు, ఉజ్జీవపరుస్తూ ఉన్నాడు. ఉత్సాహ సంతోష గానాలతో యేసయ్య నామాన్ని స్తుతించేటట్టుగా వాళ్ళని వెలుగు మార్గాలు నడిపిస్తున్నాడు. వెలుగు అంతకంతకు తేజరిల్లుతూ ఉంది. నేను ఆయన తేజస్సులో ఉన్నాను కనుక చీకటిలో సంచరించిన నేను భయపడినంటాడు యోబు భక్తుడు. చీకటిలో సంచరించిన ఈ అపాయానికి, గడాంధకారపు లోయలో సంచరించిన నేను ఈ అపాయానికి భయపడినంటాడు దావీదు. కారణం ఏంటంటే యేసయ్య ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డుగర్ర, ఆయన దండం దావీదుని ఆదరిస్తుంది. ఆమేన్. నా యేసయ్య మనందరినీ ఆదరిస్తాడు. ఆమేన్. బలపరుస్తాడు, ఆశీర్వాదకరమైన అనుభవాలు నడిపిస్తాడు. ఎప్పుడంటే నువ్వు నూనె కలిగి ఉండాలి. ఆమేన్. నువ్వు నేను నూనె కలిగి ఉండాలి. 5 మంది దగ్గర వాళ్ళు కన్నికలే, వీళ్ళు కన్నికలే. 5 మంది దగ్గర నూనె ఉంది, 5 మంది దగ్గర నూనె లేదు. వీళ్ళు నూనె కలిగి ఉన్నారంటే అర్థం ఏంటంటే వెలుగు సంబంధులుగా ఉన్నారు. ఆమేన్. రెండవదిగా ఏమండి, సిద్ధపడి ఉన్నారు. మూడవదిగా మెలకువ కలిగి ఉన్నారు. నిద్రపోట్ల ఈరోజు వస్తాడా, రేపు వస్తాడా, మర్నాడు వస్తాడా యేసయ్య అని ఈ నూనె సిద్ధపరచుకొని దివిటీలు వెలిగించుకుంటూ, ప్రకాశిస్తూ, ప్రజ్వరిల్లుతూ, తేజరిల్లుతూ వెలుగు సంబంధమైన మార్గాలు నడిపించబడుతున్న ఈ వ్యక్తులందరూ ఎలా ఉన్నారండి? కన్యకలు. ప్రభు వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు, అదిగో రేప మర్నాడు ఎల్లుండి వచ్చేస్తాడని ఎదురు చూస్తా ఉన్నారు. ఎలాగా? మెలకువ కలిగి. ఈ నూనె లేని వాళ్ళు ఏం చేశారు? ఈ నూనె లేని వాళ్ళకి చీకటి ఆవరించింది. చీకటి వచ్చినట్టునే వీళ్ళకి మత్తు వచ్చేసింది. కునికి నిద్రిస్తున్నారు, గుర్రపెట్టి నిద్రపోతున్నారు, ఉలిక్కుపడి. ప్రియులారా, ఈ బుద్ధిగల కన్యకల్లో మొట్టమొదటిగా నూనె ఉంది, వెలుగు సంబంధులుగా ఉన్నారు. రెండవదిగా సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఈరోజు వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామని. మూడవదిగా మెలకువ కలిగి చూస్తున్నారు, ఈరోజు వస్తాడు రేపు వస్తాడా. నాలుగవదిగా యేసయ్య స్వరము విన్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. పెండ్లి కుమారుని స్వరం విన్నారు. నూనె కలిగిన మనం వెలుగు సంబంధమైన మార్గాల్లో నడిపించబడాలి. నూనె కలిగిన మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకుండా పెళ్లి చేయగలమా? సిద్ధపాటు లేకుండా సభలు పెట్టగలమా? సిద్ధపడి చెయ్యాలా?
సిద్ధపడే చేయాలి. సిద్ధపాటు లేకుండా చేసామనుకోండి, ఆ పెళ్లి యజమాని అవమానాలు పాలవలసి వస్తుంది. అదే కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే నిందలు అవమానాలు ఎదురొచ్చినట్లుగా అవమానాలు అవ్వాల్సి వస్తుంది. సిద్ధపడి తేలికైన ఒక సిద్ధపాటు మనకు కావాలి. అలాగే పరలోకానికి వెళ్ళటం కూడా సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడు, నీతో పాటు ఒక సమూహాన్ని సిద్ధపరచు అంటాడు గ్రంథకర్త పెద్ద ప్రవక్త గారు. నువ్వు సిద్ధపడు, ముందు నువ్వు సిద్ధపడు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వాక్యం చదువు, నువ్వు ఉపవాసం ఉండు. అప్పుడు నిన్ను అనుసరిస్తున్న నీ పిల్లలు కూడా ఆ మార్గాన్ని వెంబడిస్తారు. ఆమేన్. ఒక సమూహాన్ని సిద్ధపరచు. మనం సిద్ధపాట్లే, మనం యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మనకు సిద్ధపాటు లేకుండా మనం ఉంటే మన వెనకాల వచ్చి మన పిల్లలు కూడా అదే కోవకు చెంది ఉంటారు. అట్లాంటి పరిస్థితులు మనకు రాకూడదు. మనం సిద్ధపడి ఉండాలి. మూడవదిగా ప్రియులారా, మెలకువ కలిగి ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసంలో ఎలాగ ఉండాలి? నిలకడగా ఉండాలి, నిలిచి ఉండాలి, తొట్టిల్లిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు.